దీన్ని కూడా ఎక్కేయాలని ట్రై చేస్తున్నాయి బ్రో. అయ్యా కొట్టుకుంటున్నాయి అయ్యే. ఈ కలర్ బలే ఉన్నాయి. ఈ స్పెషల్ ఎంటరకాయలు అవి ఒక స్పెషల్ ఎంటరకాయలు, ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్నాయి. ఇవి తెల్ల ఎంటరకాయలు. ఓకే, వీటిని మనం సుత్తెత్తి పెట్టుకోవాలి అవి కొట్టాలంటే. మామూలుగా అయితే ఇదిగో దీంట్లో ఉంది కదా, దీన్ని కూడా తింటారంట. మేమైతే మాకు అలవాట్లేదు కాబట్టి వేసుకోవట్లా. చూడండి ఎట్టుందో, చాలా స్పెషల్గా ఉంది ఇది. వీటి మీద ఎంట్రికలు చూడండి ఎట్టున్నాయో, రోమాలు చక్కగా నీడుకున్నాయి. అజీ వా, అవి చూడరా, ఆ కొండలు చూడరా ఎట్ట కనిపిస్తున్నాయా. దీనికి కొంచెం పీసుకున్నాయి. నీకేం కాదు, నీకేం కాదు. ఎంటకాయకి ఏమన్నా అవుతుంది అయితే, నీకేమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసేయండి. మీరు ఆల్రెడీ ముందు వీడియో చూస్తుంటారు. మనం అయితే సిల్వ ఎంటరకాయలు, తెల్ల ఎంటరకాయలు, బొచ్చు ఎంటరకాయలు అయితే పట్టాము. ఇగోండి ఇయే. ఇప్పుడైతే వీటిని మనకు ఒలిచేది రాదు, ఎవరైనా స్పెషల్గా ఒలవాలి కాబట్టి ఈ అన్నాల దగ్గర ఒలిపించుకొని మన తోటలోకి ఎత్తుకుపోయి అయితే కుకింగ్ చేద్దాం. ఇక ఈ అంటే బొచ్చు అవన్నీ ఉంటాయి, అవి నీట్గా ఒలవకపోతే ఈ మళ్ళీ కూరలో పడ్డాయంటే మనకు బాగాలేకుండా వస్తుంది. అవి ఎంత కష్టపడి పట్టినామో మళ్ళీ అవి తగ్గించుకోవాలంటే మనం అంత కష్టపడాలా. అందుకనే ప్రశాంతంగా అన్నోళ్ళ దగ్గర పోయి ఒలిపించుకొని అయితే ఇంటికి తీసుకెళ్లి మీకు వండే కుకింగ్ వీడియో అయితే చూపిస్తాం. చాలా బాగుంటుంది. చూసారు కదా గిట్లు ఎంత ఇంతలా ఉన్నాయి. మేము ఆల్రెడీ ఎప్పుడో 2 సంవత్సరాల ముందు అయితే టేస్ట్ చేసినాం. అప్పుడు మాకు బాగా నచ్చినాయి. కానీ ఆ పట్టే విధానం అయితే చాలా కష్టపడాలా, మన వల్ల అయితే అవని పోయినది అసలు అవ్వదు అనమాట. అంత ధైర్యం చేయలేము, వాళ్ళకి అంత ధైర్యం ఉంటుంది. వాళ్ళు పడతా ఉంటారు, వాళ్ళకి అలవాటు. వాళ్ళు బట్టి అయితే ఇచ్చారు. మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూసుంటారు. చూడకపోతే ఇంతకు ముందు వీడియో ఒకసారి చూడండి, మీకు ఆ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే పోయి ఒలిపించుకుందాం. వచ్చింది ఇవి పట్టుకొని ఊర్లోకి అయితే వచ్చాం. అదే సముద్రం, సముద్రం పక్కనే ఊరు ఉంటుంది ఇక్కడ. ఇగోండి మళ్ళీ వాటి పట్టారు దారిలా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయా, మ్యూజిక్ కొడతా ఉన్నాయా. దీన్ని కూడా ఎక్కేయాలని ట్రై చేస్తున్నాయి బ్రో. అయ్యా కొట్టుకుంటున్నాయి అయ్యే. వాళ్ళ వైఫ్ వచ్చింది, ఆ అక్క అయితే మనకి ఇప్పుడు ఒలిచిస్తుంది. వీటిని ఒలిచే విధానం కొడతాయేమో, జాగ్రత్త అక్క. వీటిని ఒలుచుకోవాలంటే ఈ ఎంటరకాయలను కడుక్కోవాలంట. నీళ్ళు ఇగో వెనకాల పోతున్నాయి. బురదలో దాన్ని కడుకో, తిండి కడుకురా. టమాటో ఇస్తారా? అక్క ఇదే కొలుస్తా ఉంది వీటిని. అక్క కుట్టం అక్క మిమ్మల్ని చూడు ఫస్ట్ అవి వచ్చేసి వాళ్ళకి తెలుసు కదా ఎట్టాలి వాళ్ళ. ఇప్పుడు కూడా పట్టుకుంటాయా? పట్టుకుంటుంది అదా, పట్టుకోవాలి. భయం వేస్తుంది సప్పన అవుతుంది. అది గిఫ్ట్ చేసుకుంటే బాగుంది. చేయి పట్టుకొని పట్టుకోదా. తెలీదు మాకు, మీ ఇష్టం. అంతేనా, అంతే. విజయ్ గారు కూడా వస్తున్నాడు. ఇంక వాళ్ళని చూసి వాళ్ళు ఎట్ట వస్తున్నారు, అలాగే ఫసలు పారేస్తున్నారు వాళ్ళు. ఇటుకు బొచ్చున్నదిరా, బొచ్చుంటే ఏం కదా, అది ఏం కాదు. పట్టున్న పెద్ద ఎంటరకాయ ఎత్తుకున్నాడు రా. అంతేనా?
కానీ మనం మన ఇష్టం ఉంటే తినేసుకోవచ్చు. అది వద్దులే. ఓకే, ఈ కలర్ భలే ఉన్నాయి. ఈ స్పెషల్ ఎండ్రకాయలు, అవి ఒక స్పెషల్ ఎండ్రకాయలు, ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్నాయి. ఇవి తెల్ల ఎండ్రకాయలు. ఓకే, వీటిలో మనం సుత్తెత్తి పెట్టుకోవాలి ఇవి కొట్టాలంటే. సుత్తో లేకపోతే ఏదన్నా ఇట్లా కటింగ్ ప్లేయర్ పట్టుకొని ఇట్లా కొట్టామనుకో, అప్పుడు వాటంగా ఉంటుంది. అందరు గబగబగా ఒలిచేసినారు, నీట్గా అయిపోయినాయి. ఇది బొచ్చు కూడా వేయచ్చా? ఇదే వేసుకోవచ్చా? వాళ్ళు చెప్పేది ఇది కూడా ఇగో ఈ విధంగా దీనికి వదిలేసినాడు కదా, ఈ విధంగా దీనికే వదలమంటున్నాడు. మామూలుగా అయితే ఇదిగో దీంట్లో ఉంది కదా, దీన్ని కూడా తింటారంట. మేమైతే మాకు అలవాటు లేదు కాబట్టి వేసుకోవట్లా. చూడండి ఎట్టుందో, చాలా స్పెషల్గా ఉంది ఇది. ఇది ఒక రకంగా ఉంది, ఇదిగోండి ఇది వచ్చి ఒక రకంగా ఉంది లోపల. మనకు వచ్చిన కూర అయితే ఇది. ఇంకా దీన్ని తీసుకొని పోయి మన తోటలో అయితే దీన్ని వండుకుందాం. మసాలా పెట్టి దీన్ని వండుకుంటాం. థ్యాంక్స్ కోటన్న. థ్యాంక్స్ అక్క. మీ పేరేం పేరు అక్క? గోపమ్మ. కాటన్ వాళ్ళ వైఫే. ఎత్తుకుందాం. ఇంకా వీళ్ళని కవర్లో వేసుకొని మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇగోండి, ఇంకైతే మనం ఎండ్రకాయలు తోటలోకి వచ్చేసినాం. తోటలోకి వచ్చి ఎండ్రకాయలు ముందైతే మనోడిని పెట్టాం. టమాటాలు ఎర్రగడ్డలు కూర అంటే ఎర్రగడ్డలు ఏమో ఎక్కువనే, టమాటాలు అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి చూస్తే ఒకటి తినేసినాడు. కోసుకుంటా తింటా ఉన్నాడు బిడ్డ. ఎవరి వల్ల లేట్ అయిందిరా? అయితే నిజమే, ఓడే లేట్ చేస్తాడు, ఓడే అన్నీ చేస్తాడు. అది గిట్ట కలర్ చూడు ఎట్టుంది అసలు. దేనికైనా కొన్నిటికి అదృష్టం ఉండాలా, తినేదానికి రాసి పెట్టి ఉండాలా. ఎండలో మా ఆవుతూ మా ఒంట్లో రసమే కార్చి పాపం వాళ్ళని వేపించి ఎండ్రకాయలు పట్టి తిరిగి ఐదు చేత కుట్టించుకొని ముళ్ళు గుచ్చుకొని ఇక్కడ తీస్తే రెడీగా ఉన్నాడు అబ్బాయి. చూడండి, చెన్నై నుంచి వచ్చేసాడు. ఎంతకాలంటే ఎవరు రాకుండా చెప్పండి, మీరు రాకుండా ఉంటారా? లేదులే, ఆల్రెడీ వచ్చినాడు. అంటే ఈడు వస్తున్నాడని మా చెప్పలా. ఈడు ఎలాంటి వాడు చెప్తా చూడండి. ఈడు ఎలాంటి వాడు అంటే, మేము ఎక్కడికైనా తీసుకుపోతామని ముందుగా చెప్తే చెప్పకుండా వచ్చేసి రెడీగా ఇంట్లో ఏసీ వేసుకున్నాడు. రే తోట ఎండ్రకాయలు తెస్తా ఉన్నావురా అంటే, నేను ఆల్రెడీ ఉన్నా రండి అన్నాడు. ఆడే గుండె పగిలిపోయి ఉంటుంది. ఎవరే కష్టపడి పట్టి రెడీగా వచ్చేస్తానంటే బాధగా ఉంటున్నాడు. నిజంగానే ఈడుకున్న అదృష్టం ఎవరికి లేదు. నిజంగా అంత అదృష్టం వీడికి. ఏమో సంతోషం ఉన్నాడు బిడ్డకి. ఇన్నేదో ఇన్నేడది వెజ్ వీడియో తీసుకోపోవాలరా ఎట్టా కట్ట చేస్తే. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఏదైనా వెజ్ వీడియో కామెంట్ చేయండి. వంకాయ బజ్జా, వీడికి వంకాయ బజ్జీ అలా నిజమే. వీడికి వంకాయ బజ్జీ గోగాకు వేసి చేసి పెట్టాలి. వీడికి కుదరదు. చాలా మందికి వంకాయ బజ్జీ నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది ఎందుకు, కానీ పప్పు వేస్తే మాత్రం ఎంత. వంకాయ మీద పద్యమే ఉందిరా. వంకాయ నా మాట అన్నారంటే చిన్నప్పుడు చదవలా వంకాయ పద్యం. వంకాయ వంటి కూర ఏవో శంకరని వంటి దైవము, పంకజముఖ సీత వంటి బామని, లంకాదీపి వైరు వంటి రాజును గలడే. చిన్నప్పుడు చదివే 5 మార్కులు క్వశ్చన్. మనం ఏది చదివినా గుర్తు పెట్టుకుంటాం, కానీ మనమే చదివినట్టు గుర్తుండదు స్కూల్ వాళ్ళకి. ఎందుకంటే మనం పోయిన తక్కువ రోజులే స్కూల్కి, చాలా తక్కువ. సగరా పోయి బాండ్లు పెట్టరా. ఫస్ట్ అయితే సెట్లో ఎండ్రకాయ ముక్కలు వేసుకొని నీట్గా ఉడకబెట్టుకుందాం. కలర్లు కూడా అయ్యి వంగపోత కలరు, తెల్ల కలరు. అబ్బా, వాటి మీద ఎంట్రుకలు చూడండి ఎట్టున్నాయో, రోమాలు చక్కగా నీడుకున్నాయి. అజీ ఎడ బాగా లేకుండా వస్తుంది. ఏం రాదు. ఎండ్రకాయలు బాగా ఉడకడానికి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా అంతే అంద్రే. అజీ కొద్దిగా అన్నాడు అనేదానికేమో 1/4 కేజీ పోసాడు. సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా అన్నాడు. ఎండ్రకాయలకి ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఉన్న నీసంతా దాంట్లోకి వచ్చేస్తుందా? అంతే, నీళ్ళు పక్కన పాడవసేయాలి మళ్ళీ. ఓకే, అయితే ఏం చేయలేమా నీళ్ళతా?
చారు పెట్టుకుని తాగు. సూపా అది నువ్వు తాగియాజీ బాగుంటే ఇంకోసారి మేము తాతాం. ఇంకోసారి నువ్వు తాగుతావు, ఇప్పుడు తాగవు ఎందువల్ల పోతే అంటే నీకు కాదురా, ఇప్పుడు స్పెషల్ వాటి మీదే ప్రయోగాలు చేయాలా. ఈరోజు కూడా స్పెషల్ అది, ఇప్పుడు తినవు కదా స్పెషల్ ఈరోజు ఎంటకాయ కూర. మీరు తిన తర్వాత కదా తింటదా? పోయినాకైనా మేము బావాలంటాం ముందు. ఎట్లా నేను తినేస్తా కదా సెకండ్లో. ఇంకా మూత పెట్టేసుకుందాం. కాసేపు బాగా ఉడకాలి. ఇది తోటలో ప్రస్తుతానికి కాసుండే చెట్లు వచ్చేసి ఓన్లీ జాంకాయలే అనమాట, ఇంకేం లేవు. ఇదిగోండి కమలా పండ్లు వాడు కావాలని తుమ్ముతున్నాడు ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నా. ఇదిగోండి కమలా పండ్లు అయితే కొన్ని రోజుల్లో వస్తూ ఉన్నాయి. ఈ చెట్టు బతకదా అని డౌట్గా తీసుకొచ్చేసాం, కానీ ఈ చెట్టు అయితే సక్సెస్ అయ్యింది. ఇదిగోండి అన్న ఏడో జాంకాయ ఉండింది, ఎవరు వేసేసారా? ఎవరు అర్థం కదా. ఇదిగోరా ఇదే కదా ఇక్కడ కొట్టునింది. ఏడుంది జాంకాయ లేదు ఇప్పుడా? ఇంత వంద పైన చూడు పైన అదేమన్నా తినేస్తున్నాయా? దీన్ని ఏమన్నా తినేస్తున్నాయిరా? ఊరే నిజమా? ఇదిగో ఈ ఆకు కింద ఉంది చూడ, ఇదిగో ఇది బాగుంది చూడు చరణా, అదిగో అది బాగుంది చరణా, కట్ చేద్దాం. మా తోటలోకి ఎవరు వచ్చినా ఏదో ఒక పండ్లకు వస్తాం. ఈరోజు చరణ్ వచ్చాడు. చరణకి అయితే ఈరోజు పాపం ఏమి లేవు, ఓన్లీ జాంకాయ. లేకపోతే నువ్వు స్టార్ ఫ్రూట్లు తినుండాలా, రేక్కాయలు తినుండాలా, అసలు ఇంకా మాకే తెలియదు అన్ని తినుండాలా. ఉప్పు కారం మీరా బాగుంటుందా? వేస్తున్నాను. అదే ఒకటియా ఫస్ట్ ఎట్లా ట్రై చేస్తా. నేను ట్రై చేస్తాను. బ్రహ్మాండంగా. చిన్నప్పుడు బడికాడ ఇంటర్వెల్ కొడితే చాలు ఆ కవ్వ ఆ గేట్లు కండేది అని తెచ్చేది. అదొకటి ఉప్పు మిరపడు అన్నీ ఉండేది దాని దగ్గర. అయ్యేసి మళ్ళీ ఉప్పు మిరపడు లేకపోతే తినేది లేదా? ఉప్పు మిరపడు ఉండాలి. ఏది తినాలన్నా, రేగు పండ్లు తినాలన్నా, నేరేడుగా పండ్లు తినాలన్నా, ఇది జామ పండ్లు తినాలన్నా అన్నిటికి ఉప్పు కారం ఉండాలి. నువ్వు అంతే ఇవ్వక మితంగా చాలు, దేశందని వేస్తా ఉండవు. వాడికి కావాల్సింది కూడా అదే కదా. అబ్బా అది కదంట్రా నాయనా, ఉప్పు కారం జంకాయలో కూరాం. అజయ్ పాట పాడా. ఉప్పు కారం జంకాయలో కూరాం. నోట్లో నానబెట్టి ఇప్పుడే రాసి ఆ పాట. అంటే చరణ్కి రా. చరణ్ కూడా ఇస్తా. చరణ్ ఇవ్వండి ఫ్రెండ్స్, బాగుందిరా. ఉప్పు కారం వేస్తే అదిరిపద్ది. ఇంకా మూత తీసి ఎంటకాయలు ఉడికేయాలి, చూద్దాం. బా ఎర్రంగా వచ్చాయి అందరా ఉన్నట్టుగా. అంతే ఎర్రగా వస్తాయి ఇవి రొయ్యలు, రెండు ఎర్రగా వస్తాయి. ఉడికిపోయిన ఎంటకాయలు అయితే కిందకి దించి పెట్టేసుకుందాం. ఈ నీళ్ళు కూరలో వేయం కాబట్టి విడిగా అయితే తీసుకుంటున్నాం. ఈ మొక్కలన్నీ నీళ్ళల్లో నీసు అది ఇది ఉంటుందని మేమైతే ఒకరంతా ఇసుక ఎంటకాయలు కదా, ఇసుక కూడా ఉంది ఇట్లా లోపల. ఎంటకాయల్ని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకైతే పొయ్యి మీద సట్టు పెట్టి మసాలా అయితే ఎగించుకుందాం. ఈరోజు మనం అయితే ఎంటకాయలు తీగూర చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే పొయ్యి మీద సట్టు పెట్టుకుందాం. చక్కెర ఇప్పుడు వేస్తావా లాస్ట్లో వేస్తావా? లాస్ట్లో వేసుకుందాం లేనా, తీగూర కదా. చక్కెర అన్నదే వస్తుంది. వేసిండి కూరలో వేసిండి అట్ట వాళ్ళు నిజం అనుకుంటారు నాయన. ఫ్రెండ్స్ తీగూర అంటే గట్టిగా చేసుకుంటాం కదా, దాన్ని టమాటాలు ఎక్కువ వేసుకొని దాన్ని మా సైడ్ తీగూర అనే లాంగ్వేజ్ లో పిలుస్తారు. కొంతమంది మిరిం పెట్టుకున్నాం. మేము మిరిం పెట్టుకున్నాం అంట మా ఊర్లో, వీళ్ళ ఊర్లో వచ్చి తీగూర అంటాం. పట్టుపట్టు ఎందుకు పేలుతుందిరా? నీళ్ళు ఎందుకు పోయినవరా? నీళ్ళు ఎందుకు పోస్తాన్నా? ఊరే పేలుతున్నాయిరా ఫ్రెండ్స్. నూనె పేలుతుంది కింద నుంచి, ఏదో దాడి జరుగుతుంది. ఎప్పుడు ఇదే పని కదంటారా మీకు? ఇప్పుడు సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఫ్రెష్గా చెట్లో కోసుకొచ్చిన కరివేపాకు వేసుకుందాం. ఈరోజు చెట్టుపట్టు అందది ఎందుకో చెప్పు. అది ఆనియన్ చేస్తారు కాబట్టి. పొయ్యి అర్పణ మాడిపోయినాయి ఎరగలు మాడిపోయినాయి. ఏంద్ర అదే స్పెషల్ మసాలా అంటే గసగసాలు, కొద్దిగా ధనియాలు, పచ్చిమిరకాయల పేస్ట్.
అంటే ఈ కూరకి ఎట్టేయాలా? కొంచెం స్పెషల్గా ఉంటుంది టేస్ట్. నా కోసం స్పెషల్ చేస్తారా ఈరోజా? అది నువ్వు బాగుండేదే కావాలి. అది ఏం కాదు కదా. ఏమన్నా అయితే మాకు అవుతుంది, అది నీకెందుకు అవుతుంది? అది చెప్పా, ఏమన్నా అయితే మాకు కదా అవుతుందా? నేను ఏ మనిషిని కదా. అది ఏమన్నా జరిగితే నాకే జరిగిపోతుంది. అప్పుడు నువ్వు అదృష్టవంతుడు, నేను కాదు. అది ఇది వేసినాక అంతా నాకు వచ్చిన డిఫరెంట్ వస్తున్నది కదా. స్పెషల్గా చేస్తున్నావు ఈ రోజు ఏదో అనిపించింది కదా. బాగా ఊరే అజ్జి వాసన చూడరా. వేస్తుంది కదా. ఓ తిరునాళ్ళలో కోడికూర ఉంటే ఏ వాసన వస్తుందా? ఆ వాసనలో ఉన్నదమ్మా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. టమాటాలు వేయలేదు కదా అజయ్? మళ్ళా కింద అలా మర్చిపోయి అనుకున్నావా? ఇందాకేం మర్చిపోలేదు. అబ్బా చిన్న మసాలా కాదు ఈరోజా. రేపు అంతా నిద్రపోలేదా? నీకేం భయంరా, ఈ కడుపులో రాలేని కరిగిపోతాయా. మసాలా అయితే పచ్చి వాసన లేకుండా నీట్గా ఏగిపోయింది. టమాటో ముక్కలు వేసుకుందాం. అజయ్ వాసన చూసి చెప్పేస్తా, కూర మాత్రం ఈరోజు ఏ క్లాస్కి ఉంటుంది. వాసన భలే వస్తుంది. ఆ పచ్చిమిరపకాయలు, ఆ ధనియాలు, ఆ గసగసాలు వేయాలని ఎందుకు వచ్చిందిరా నీకా? అంటే అప్పుడు వేసేవాళ్ళు అప్పుడు వేసేటి ఇప్పుడు ఎందుకు వేసినవా? ఎందుకో మనం ఎండ్రకాయలు చేస్తున్నాం కదా, ఎండ్రకాయలు ఎక్కువ గసగసాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, గసగసాలు అంటే పాపీ సీడ్స్ అంటారు కదా. మీకు ఆడ స్క్రీన్ పైన ఇస్తా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. తెలుసు. అయ్యే కాదురా, అది ఎతకడం కష్టం. గసగసాలని కొడితే రావట్లేదమ్మా, పాపీ సీడ్స్ అని కొడితే వస్తుంది. అప్పుడు ప్రతి నాన్ వెజ్ కూరల్లో ఇవి వాడేది పాత రోజుల్లో గసగసాలు. ఇప్పుడు రేటు కూడా ఎక్కువ అయ్యి చాలా ఎక్కువ. మసాలా మొత్తం అయితే నీట్గా ఏగిపోయింది. ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎండ్రకాయ ముక్కలను అయితే ఈ మసాలా వేసుకుందాం. అవి చూడరా, ఆ కొండలు చూడరా ఎట కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఎండ్రకాయ తేలు ఒకే జాతికి చెందిందా? అంతేనా? అంతే, రెండిటికి ఒకే మదర్ ఒకే ఫాదర్. నేనే తెలియక ఏదో చెప్తావు కానీ అవి చూడు, ఆ కొండే ఈ కొండే ఒకటే కొండ చూసేదానికి. భలే ఉంటుంది నా. ఇదే విధంగా ఇంకా ధనియాల పొడి కానీ చల్లేసుకుంటే ఫ్రై అయిపోతుంది. అంతే, నీళ్ళు అవసరం లేకుండా. నీళ్ళు పోయాలి రా అంతా, పోయాలే. ఓ భలే ఉన్నాయి రాజీ. స్మెల్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఆ చూపు చూడు, ఆ కలర్ చూడు, ఆ గిట్టల మీద మసాలా చూడు. వీడియోని ఇదిలిచ్చి పైన వేసేస్తాడా. అదిరిపోయింది ఈరోజు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోస్తున్నాం. ఎడా పైరు కోసే మిషన్ పైరు కోస్తా ఉంది, అందుకే మీకు సౌండ్లు ఎక్కువ వస్తుంటాయి. లైట్గా వస్తుంది గ్రేవీ, బాగుంటుంది టేస్ట్. అంతేలే అయ్యా, చెప్పొద్దా, తినేవాళ్ళు మీరు కదా. అవునులే, అందరూ తెలుసు తినేవాళ్ళు. అన్నదమ్ముళ్ళు కూర్చుని వాయించేస్తారు దాన్ని. జయ కూర్చోవా, ఉన్నావులే. రుచికి సరిపడా కారం వేసుకుందాం. అన్నా ఇంకా మూత పెట్టాలన్నా. పెట్టు. మూత కానీ పెట్టేసి బాగా ఫ్లేవర్ అంతా గుమ్మ 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 అనేదిగా మంటేసామనుకో మంచి రుచిగా ఉంటుంది, ఘాటుగా. అరే పెట్టేది మూత. 10 నిమిషాలు మూత పెట్టించి నీట్గా ఫ్లేవర్ వచ్చి అందరికి ఉడికించుకుందాం. ఫస్ట్ టైం మా తోటలో మామిడికాయలు కాసింది. ఇదిగో ఈ చెట్టే పోతేసింది. ఇదిగోండి బంగినపల్లి. రేపు బంగినపల్లి రా. బంగినపల్లి కాయలు ఇదిగోండి మొత్తం పోతే వంగిపోయింది చెట్టే. ఒకరంతా దీనికి కర్ర ఏదైనా పెట్టి సపోర్ట్ పెట్టాలా, ఇరిపోద్ది. ఇదిగోండి చూడండి ఎట్టుందో కాసి. ఇది ఒక చెట్టు చాలు 40-50 కేజీలు కాస్తుంది. పోదు నిలబడతాయి, లేకపోతే నిలబడదు. మొత్తం మీద నాకు తెలిసి 10 కాయలు కాయచ్చు. ఇదిగో 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 ఎండిపోతా. ఇక్కడ వచ్చింది పోత చూడు, మొత్తం ఎండిపోయింది. ఒక 2-3 కాయలు మిగిలాయి. ఓటిల్లో ఫైనల్ గా ఎన్ని వస్తాయి? తోటలో ఏదో ముందు కొడతారు పోత నిలబడేదానికా? కొడతారు, మనం ఏం కొట్లా. మనం వచ్చిన వరకు తీసుకుందాం అంతే కదా. ఇంకేం చేయాలి, కాయలు కూడా దాంట్లోనే వదిలేద్దాం అంతే. ఏమరా ప్లేట్ చేతికి దొరకనంటుందా?
భయం ఉంటుంది దానికి. కలపల కలపల అంటుందిరా అజీ. అజీ మామ అజీ మామ అజీ మామ అంటుంది అది. కూర అయితే బాగా చిక్కబడిపోయిందినా. ఇంకా గరం మసాలా వేసుకుందాం. కూర అయిపోయింది. తీగొన్నది ఎవరైనా టేస్ట్ చేసేది. ఇంకా చేమలు కూడా వస్తూ ఉన్నాయి పక్కన తీపికా. ఫైనల్గా ధనియాలు మిరియాలు పట్టా లవంగ పొడి జల్లేసుకుందాం. ఇప్పుడు వచ్చేసింది చూడన్నా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేస్తానా. మళ్ళీ కొద్దిగానే అంతే అన్ని కొద్ది కొద్దిగానే అంటున్నాడు. కట్ అయినాడు చూసి అంత వేస్తున్నాడు. అబ్బా ఇది ఎలాగుండింది అప్పుడు కూడా సేమ్. ఆ పొగలేంది, ఆ సెగలేంది, ఆ కథలేంది, ఆ వాసన ఏంది. అబ్బా అజీ నీకు సుడు ఉన్నది ఈరోజు. అజీ సుడే. అజీ నీకెన్ని సుడులు ఉన్నాయి రా? చా గొప్ప వాళ్ళకి అంతా వస్తుందే ఉంటుంది. అది గొప్ప వాళ్ళు కదా, నీకెందుకు ఉంది అప్పుడు? గొప్ప కదా మాట బాగా. గొప్ప వాళ్ళు అందరు ఫీల్ అవుతారు. ఫైనల్గా ఎంటకాయలు తీగూర అయితే రెడీ అయిపోయింది. ఇంక దించి పక్కన పెట్టేసుకుందాం. అజీ ఎంటకాయలా ఎండ్రకాయలా? ఎండ్రకాయలు. ఎండ్రకాయలు. ఎండ్ర రోజు ఎంటకాయ అంటారు, ఇది ఎండ్రకాయ అంటారు. అది నోరు తిరగడం కాదు, స్లాంగ్. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పదంతో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. పచ్చలారి అంట అంట నేను చాలా సార్లు అంట. ఎర్లారి పచ్చలారి, 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 ఎర్లారి పచ్చలారి. వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. నేనే ఎన్నిసార్లు నువ్వు రా నువ్వు ఎర్లారి పచ్చలారి, ఎర్లారి పచ్చలారి, నువ్వురా నువ్వునా ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పోయిందిలే అన్నే ఎర్రలారి పచ్చలారి, ఎర్రలారి పచ్చలారి అనలేదు చాలా మంది. ఎవరైనా కూడా కష్టం కదా, అలానే ఇది కూడా. ఎందుకు అజీ నీ మొహంలో నవ్వులు పూలు పూస్తున్నాయా? ఎందుకు? ఏంటి కారణం? ఏంటి? ఎంకాయ ఎంట్రకాయ. అదే కదా ఎంట్రకాయ. ఇదిగో రాజీ నువ్వు చెప్పిన కాయ ఇంట్లో ఉన్నాయి. గెటగట్టేసిందిరా. ఎక్కువ పోయిందా కూర అంటే. అజీ నువ్వు ఇది నవలాలి అజీ. నీ పొల్లా అదే, నీ పొల్లా అదే, నీ పొల్లు ఉడిపోతాయా? మరి ఉన్నాయి లేరా నాయనా. ఇదిగో ఇది నవలాలి అజీ. ఇందులో అన్నం లేస్తా మళ్ళీ మీకు చాలు. అన్నం వేసుకోండి అయినా. ఇద్దరే నలుగురు తిన్నట్టు తింటారా? అట్లా తినలేరు. నలుగురు తినే అన్న తినకూడదు అప్పుడా? నలుగురు తినేది ఇద్దరు తినచ్చు, ఇద్దరు తినేది నలుగురు తినడం కష్టం. చా కాదు కాదు కాదు, ఇద్దరు తినేది నలుగురు తినచ్చు, నలుగురు తినేది ఇద్దరు తినడం కష్టం. ఎందుకన్నా ఇద్దరు చిన్న 4 చిన్నగా తినేది, ఇద్దరు పెద్ద తినలేరా? అంటే సవాళ్ళు మాట్లాడేవాడికి గోడటమా? కాదు. ఫస్ట్ కూర వేసుకునేటప్పుడు ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి. మనకి వేయగాలే పక్కన పెట్టుకొని మిగతా వేయాల. మిరకాయ ఎంచుతా అది కాదు, కలిపెట్టాల కూరని నీట్గా. వాసన వాసన మాత్రం కలిపెట్టినప్పుడు పైకి వస్తుంది. వేసుకోండి. దొల్లచ్చు ఇట్టేస్తాం అనుకున్నా కదరా జే. ఈరోజు మీల్ మాత్రం అదిరిపోయింది అజీ. చూడ అసలు ఆ కాంబినేషన్ చూడ. తెల్ల అన్నము, పచ్చని అరిటాకు, వెచ్చని ఎంటకాయ కూర. అదృష్టం ఉండాలి తినాలంటే. అజీ ఆ కాలు ఎత్తుకో, అది అది నలుగురా కొట్ట అంటావు. చేస్తుంది. ఇటు పుల్లికి నాకు ఏ సంబంధం లేదు, వాడికి రీపోయిన నాకు సంబంధం లేదు. ఇది పడుతున్నాయి పొల్ల అంత సాహసం నేను చేయలేనైతే. ఆడ కాదు, ఏడు కొరకాలమ్మా. కండ కండ బాగానే ఉంటుంది అది. అబ్బా ఆ జ్యూసు కమ్మగా ఉంది.
చిన్నది కాదురా, పెద్దది గురుకు. పెద్దది గురుకు అది, పెద్దది గురుకు. పుల్లు గట్టిగున్నాయా? పగిలిపోతాయి, భయం వేస్తుంది నాకు. పానీ ఏదో పుల్లు ఉంటాయి అని తప్పు వస్తాయి ఏమో. ఈజీగానే ఉంది, ఇది కష్టం లేదా? కష్టంగా ఉన్నట్టు పోయింది సార్ ఇది. చూడు తెల్లగా టేస్ట్ బుల్ ఉంటుంది రీ. అదిరిపోతుంది. ఇది కలర్ బుల్ అంత చెర్రీస్ లాగో. దాని సంగతి ఇది 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 ఇటు చూపించా. మరి చూడ చెర్రీ లాగా ఉంది ఇది, మిరపకాయ లాగా చెర్రీ లాగా ఉందా? సరే దీన్ని నంచుకుంటా, డ్రాగనా దీన్ని నంచుకుంటా, ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటా. స్ట్రాబెరీ ఉంటుంది చూడు, డే మాదిరి ఉంటుంది స్ట్రాబెరీ కూడా. స్ట్రాబెరీ అందాం అనుకున్నా, చెర్రీ అనేసిన తెలియక మర్చిపోయి. స్మూత్ వెళ్ళిపోతుంది ముద్ద. అట్లా నవ్వకుండా మింగతే గొంతు పట్టేసుకుంటది. అవును, అదిపోతాయా ఏ ఈ షెల్? అవి తిన్న తర్వాత ఒక ఇది ఉంటుంది చూడు, ఎంటకాయ తినేది, ఎంటకాయ తినేది ఏదిరా, రొయ్యలు కానీ వదిలినామనుకో, రొయ్యలు కొట్టుకొని అరుగుచ్చుకుంటాయి. లాబ్స్టర్ 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 తినలేదు ఇంతవరకు. ఇది కూడా చూడ ఈరోజు దీనికి ఏమన్నా కొంచెం పీసుకున్నాయి. నీకేం కాదు, నీకేం కాదు. ఎంటకాయకి ఏమన్నా అవుతుంది అయితే, నీకేం వస్తుంది? అది కండ. అబ్బా మధురమైన టేస్ట్. లోపల ఉన్నది ఈ దుంపలు దగ్గర గబగబ తినడా, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. లోపల ఉన్నది, బయట ఉన్నది, ఎంటకాయలో ఉన్నది. అబ్బో నాయనా అంటా ఉంటే నోట్లో నీళ్ళు గారిపోతా ఉన్నాయిరా. అబ్బా కండ చూడు ఎట్టుందో లోపల తెల్లగా. ఆ కండకి లోపల ఉన్న కండకి బయట మసాలా ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. ఏడో తిన్నా అమ్మా అమ్మా. నేను జాగ్రత్త, నేను రే గొంతు పట్టుకుంటా, గొంతులోకి పడిపోతాయి. వా జున్ను 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 లోపల విషయమే ఇది మాత్రం. మొదలు పెట్టుకున్నావా? అవేవా చాలు. నేను గట్టంది ఎంటకాయలు కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు. కేక. చూసారు కదా, ఫస్ట్ టైం మన వాళ్ళు అయితే తినడానికి కష్టపడ్డారు. ఎప్పుడైనా కష్టపడి తింటారు, ఈరోజు తినడానికే కష్టపడ్డారు. ఎందుకంటే ఆ ఎంటకాయలని జాగ్రత్తగా ఒలుచుకొని తినేటప్పటికి అందరూ అలసిపోయినారు పిల్లకాయలు. అయినా కూడా వర్తే. వర్త్ టేస్ట్ అయితే చాలా వర్త్, కానీ ఆ ఎంటికలు ఒక్కటే భయం వేస్తా ఉంది. ఐట మీద ఆ ఎంట్రిక నీకేమవుతుంది అయితే ఎంటకాయ బాగుంది ఫ్రెండ్స్, ఫైనల్ గా చాలా బాగుండింది, అదిరిపోయింది. ఎండ్రకాయలు మాత్రం చూసేదానికి అట్టా ఉన్నా, అదిరినాయి టేస్ట్ మాత్రం. ఇలాంటివి తినాలా. కొంతమంది అవి చూసి వేటాడే మేమే కదా, మేము పోయి వేటాడి అంతా మొత్తం చూసి ఇట్లా తెచ్చి తింటే కథ వేరు. ఇట్లా చూసి బయట అమ్మినా ఇట్లా కొనరు ఎవరు. అయ్యాంద నాయన ఇంటికి ఉన్నాయి, ఇటు పైన ఇది ఇవి ఉంటాయి కూడా సాలి పురుగులు, ఆ తోట ఉన్నాయి, అయ్యాంధ్ర తినేది అనుకుంటారు. కానీ ఈ ఎండ్రకాయలు అయితే వేరే లెవెల్. ఇటు టేస్ట్ కిందకి రాదు, అంత బాగా అయితే ఉంది. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసి బాయ్ బాయ్.